సో మ్యాట్రిక్స్లో మనం వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. సో ఈ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అయితే మనం XYZ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం X-3 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వాల్యూని ఈక్వేట్ చేస్తే అంటే X-3 ఈజ్ ఈక్వల్ టు 5. సో -3 అవతలకి వెళ్తే +3 అవుతుంది. సో X వాల్యూ ఎంత వస్తుంది మనకి 8. X వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, Y క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ వాల్యూని ఈక్వేట్ చేస్తే మనకి Y వాల్యూ వస్తుంది. అంటే 2y - 8 ఈజ్ ఈక్వల్ టు 2. సో -8 అవతలకి వెళ్తే +8 అవుతుంది. సో 2 + 8, 2y ఈజ్ ఈక్వల్ 2 + 8 ఎంత 10. సో 2 1 2 5 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 5 ఈజ్ ద ఆన్సర్. సో ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, Z అండ్ A. సో Z+2 ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం, -2. సో Z ఈజ్ ఈక్వల్ టు -2 +2 అవతలకి వెళ్తే -2. సో Z ఈజ్ ఈక్వల్ టు -2 ఎంత మనకి -4. సో Z వాల్యూ ఎంత -4. సో ఇంకా ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో 6 ఈజ్ ఈక్వల్ టు A - 4. సో -4 యువతలకు వస్తే +4 అవుతుంది. సో 6 + 4 ఎంత 10. సో A ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ వాల్యూస్ని X కానీ Y కానీ Z కానీ A కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసే మనకి ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. అంటే X వాల్యూ ఎంత 8, 8 - 3 ఎంత 5. సో సేమ్ వచ్చిందా. Z+2, Z ఎంత -4, -4 + 2 ఎంత -2. సో అలా Aని Yని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు.